హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో వారందరికీ పెన్షన్ కట్టు. ఇకపై మరో కొత్త నిబంధన. కొత్త పెన్షన్‌లు ఎప్పుడు, ఏమిటనేది తెలుసుకుందాము. కీలక నిర్ణయాలు ఏమిటనేది పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. తో మిత్రులతో. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల బకాయిలు ఒకేసారి అందించడంతో పాటుగా స్పౌస్ పెన్షన్లు డిసెంబర్ నుంచి అమల్లోకి తెస్తామని కూడా ప్రకటించి ఉన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పెన్షన్ లబ్ధిదారులు 3,00,000 మంది అనర్హులుగా ఉండగా కొత్తవి 2,00,000 మంది అర్హులు ఎదురు చూస్తున్నారనేది చెప్పుకొచ్చారు. సో, ఈ మేరకు మంత్రి తొలగించిన పెన్షన్లను పునరుద్ధరిస్తామని, ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామనేది ఈ మేరకు సమాధానాలైతే ఇవ్వడం జరిగిందండి ప్రశ్నలకి. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ పింఛను అందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. మరి టీడీపీ పాలనలో 2014 రూ. 200 ఉన్న పెన్షను 2000కు ఇప్పుడు 4000కు పెంచానన్నారు. సో, మరి గత ప్రభుత్వంలో జగన్ 5 ఏళ్ల కాలంలో విడతల వారీగా రూ. 1000 మాత్రమే పెంచారు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. సో, మరి పెంచినది కూడా 4 దశల్లో పెంచారని గుర్తు చేశారు. అర్హులకు పెన్షన్‌లు తొలగిస్తే అర్హులకు న్యాయం చేయవచ్చని కూడా ఈ సందర్భంగా స్పీకర్ అన్నయ్య పాత్రుడు తెలిపారు. సో, కొందరు వైద్యులు, దివ్యాంగులు కాని వారిని కూడా సదరం పత్రాలు వ్యాఖ్యానించారు. దాన్ని నియంత్రించాలని సూచించారు. అయితే అనర్హుల్ని గుర్తించేందుకు ప్రతి సదరం ధృవీకరణ పత్రాన్ని తనిఖీ చేసే విధానాన్నయితే తీసుకొస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఇకపోతే మార్చి మొదటి వారం నుంచి అర్హులైన పెన్షన్‌దారుల కోసం ఈ విధంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. సో, పెన్షన్ పంపిణీ సమయంలో లబ్ధిదారులు 1 లేదా 2 నెలలు లేకపోయినా సరే తదుపరి మూడో నెలలో ఆ మొత్తాన్ని కలిపి కూడా తీసుకోవచ్చని అయితే తెలిపారు. సో, అలాగే వరుసగా 3 నెలల పాటు గ్రామాల్లో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వతంగా వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని కూడా తెలిపారు. ఆ తర్వాత వారు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారికి తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి లేదా వీల్ చైర్‌కి పరిమితమైన వారి పెన్షన్‌లు దివ్యాంగుల పెన్షన్‌లు చాలామంది అనర్హులు తీసుకుంటున్నారని చెప్పేసి, సో, దివ్యాంగులలో అనర్హులు కూడా ఈ పెన్షన్‌లు పొందుతున్నారని ఫిర్యాదులొస్తున్నాయని, వాటన్నిటిని మళ్ళీ సమీక్షించి సంబంధిత శాఖాధికారులతో విచారణ చేయాలనైతే అధికారులను ఆదేశించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి కొత్త పెన్షన్‌లు పంపిణీ చేయాలనైతే భావిస్తోంది. సో, మరి ఈ మేరకు ఆ దిశగా కసరత్తయితే చేస్తుంది. మార్చిలో జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడు కొత్త పెన్షన్‌లు కూడా అందించనుందనమాట. సో, ఈ మేరకు అవకాశం అయితే ఉంది. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్ పాలసీపై కీలక నిర్ణయాలొచ్చేసాయి. కొత్త మార్గదర్శకాలు మరియు మార్పులు. సో, ఈ విధంగా ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళని తొలగింపు. సో, రాష్ట్రంలో ప్రస్తుతం 3,00,000 మంది పెన్షన్‌దారులు అనర్హులుగా అయితే గుర్తించారు. ఇక అలాగే 2,00,000 మంది అర్హులను రెడీగా ఉన్నారు అప్లై చేసుకునే దానికి అని కూడా గుర్తించారనమాట. సో, గతంలో ఉన్న 200 పెన్షన్‌ను 2014లో ఉన్నటువంటి, సో, తర్వాత కాలక్రమేణా ప్రభుత్వము 2,000కు తర్వాత 4,000కు కూడా పెంచిందని తెలియజేశారు. సో, ఒక పెన్షన్ అందజేతలో మార్పులు, పెన్షన్ కోసం కొత్త దరఖాస్తులైతే స్వీకరిస్తామని కూడా చెప్తున్నారండి. సో, మరి మార్చి నెల వరకైతే ఆగాల్సి ఉందనైతే చెప్తున్నారు. చూడాలి మరి మార్చి నుంచి ఈ అనర్హులను గుర్తించి వారిని తీసేసే పనిలో ఉంది. సో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ విధానంలో న్యాయం, పారదర్శకత, సమర్థత కోరుకుంటుంది. అర్హులైన వారికి పూర్తి స్థాయిలో పెన్షన్‌లు అందించడమే లక్ష్యంగా అనర్హులను పునర్వ్యవస్థీకరణ, కొత్త దరఖాస్తుల పరిశీలన వంటి చర్యలు తీసుకుంటుంది. మార్చి నెల నుంచి కొత్త పెన్షన్‌ల అమలు ప్రారంభమవుతుందనైతే ప్రభుత్వం నమ్మకంతో ఉంది. మరి చూడాలి. ఎవరైతే ఈ 2,00,000 మంది అర్హులు ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో, అప్లై చేసుకునే దానికి రెడీగా ఉన్నారో, సో, వారంతా కూడా సర్టిఫికేట్‌లన్నీ కూడా రెడీ చేసుకొనైతే
ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.